గత ప్రభుత్వం హయాంలో సాండ్ మైన్స్ ల్యాండ్స్ ను దోచుకున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట నూకరాజు ఆరోపించారు. బీబీల టీడీపీ కార్యాలయంలో తెలుగు శక్తి రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామ్తో కలిసి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో మానవ వనరులను సర్వనాశనం చేశారని విమర్శించారు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో శాండ్, మైండ్, ల్యాండ్, వైన్ ఇవన్నింటినీ కూడా దోచుకొని కొంతమంది నాయకులు ధారాదత్తం చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టి మానవ వనరులన్నీ కూడా సర్వనాశనం చేసినటువంటి విశాఖపట్నం జిల్లాలో దాన్ని కూడా సమగ్రమైన దర్యాప్తు చేయాలని యువరాత్రి మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ భారీ అంచనాలు తగ్గట్టుగా విశాఖపట్నం పైన దృష్టి పెట్టమని లోకేష్ గారికి కోరుతున్నాం. ఎందుకంటే మనం విశాఖపట్నం నుంచి భీమిలి వరకు కూడా చూసుకున్నట్లయితే వేలాది ఎకరాల భూములు కబ్జాలకు గురై వేలాది ఎకరాలు దౌర్జన్యంగా దోచుకొని వేలాది ఎకరాలు ఎస్సీ ఎస్టీ దోచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ అధికారులు నాయకులు అందరూ కూడా కొమ్మక్కై పేద ప్రజల పక్కన కొట్టినటువంటి భూములన్నీ కూడా వెనక్కి రప్పించాలని, మరి పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆ పేదలకి కళల్లో వారికి ఆనంద వస్తువులు చూపించాలని లోకేష్ గారిని కోరుతున్నాం. మరి సోదరుడు చెప్పినట్టు మరి ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నట్టయితే అది ఒక రాజకీయ వేదికగా తయారు చేసినటువంటి మరి వీసీ పైన చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా రాజకీయ ప్రేరేపణ చేసినటువంటి అతని మీద సమగ్ర దర్యాప్తు చేసి అతను కూడా శిక్షించాలనేది ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మరి లోకేష్ గారు మొదట విజ్ఞప్తి చేస్తాం. విశాఖ ప్రజల కబంధ హస్తాల నుంచి తీసుకున్నటువంటి భూముల్ని ఎవరైతే పేదలు ఆ పేదలకు పంచిపెట్టే విధంగా మీరు ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే బీవీ రావు తరఫున మీకు ప్రత్యేకంగా ఒకసారి అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పేదల పక్షాన్ని నిలబడాలని లోకేష్ గారికి విజ్ఞప్తి చేయండి.